సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల్ తెనుగువారిపల్లి సర్పంచ్ గారు. నేను నా పేరు అనసూయ చంద్రారెడ్డి నా పేరు. అయితే మా సమస్యలు ఏంటి సార్, గవర్నమెంటు గ్రామ పంచాయతీలో ఒక రూపాయి ఇస్తలేదు. అప్పుడు ప్రొసీడింగ్లు ఇచ్చిర్రు, ప్రొసీడింగుల అనుసారంగానే ప్రొసీడింగుల ఆధారంగానే విలేజ్లో ఏ పనులు అంటే కుల సంఘాలు కానీ శ్మశాన వాటికలు కానీ డంపింగ్ యార్డ్లు కానీ సీసీ రోడ్లు కానీ చేసినాం. న్యాయబద్ధంగా మేము పని చేసిన బిల్లుల కొరకు పైసలు అడిగితే ప్రభుత్వం మమ్మలను రోడ్లు ఎక్కిస్తుంది. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సీట్లకు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం అనుభవించాల్సిందే. ఈ ప్రభుత్వం మనకి ఇవ్వాల్సిన బిల్లులను ఇస్తలేదు. ఇంత సతాయిస్తుర్రు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మేము అప్పుడు మేము పట్టుదలతోటి పనిచేసినాం. అయ్యో ప్రభుత్వం మారుతుంది, ఓ ప్రభుత్వం వస్తుంది, ఓ ప్రభుత్వం పోతుంది, కానీ మమ్మల్ని ఇంతగానో కోసపుచ్చుకున్నాడు ఎందుకు? మేము మా బంగారాలను బ్యాంకు లోన్లు పెట్టి, బ్యాంకులలో లోన్లు తీసుకొని భూమి కుదబెట్టి గోల్డ్ లోన్ పెట్టి ఈ 20 లక్షల వరకు అప్పు చేసిన సార్. నేను చాలా చిన్న విలేజ్ మాది అంతా 1000 లోపు పాపులేషన్ విలేజే. అయినా 20 లక్షల వరకు ప్రొసీడింగ్లు ఇచ్చిర్రు. ప్రొసీడింగ్ల ఆధారంగానే పనిచేసినాం. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన పోలీసింగ్ ప్రకారం మేము పనులు చేస్తే మాకు ఇంతవరకు పైసలు ఇవ్వక మమ్మల్ని అధోగతి పాలు చేస్తుంది. అందుకొరకు గవర్నమెంట్ ఖచ్చితంగా మా పెండింగ్ బిల్లులన్నీ చెల్లించి ఈ ఎలక్షన్ జరపాలి. అంతవరకు ఎలక్షన్ జరపద్దు. మా పెండింగ్ బిల్లులు అయిపోయేంత వరకు ఇవ్వద్దు. ఇంకా 1 ఇయర్ కానీ మరి మా బిల్లులు ఇచ్చినాకనే వాళ్ళు గ్రామాలలో పరిస్థితి అద్మానము. ఎక్కడిది కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు పెద్ద గొప్పలు చెప్పుకుంటా ముందుకు వచ్చింది. ఏదో కేసీఆర్ అట్లా చేస్తుండు ఇట్లా చేస్తుండని మాయ మాటలతోటి వచ్చింది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధి చేస్తుందన్న ఆలోచన అయితే లేదు. పబ్లిక్ కూడా అందరూ వ్యతిరేకులు అయినరు. ఏమో 420 అనుకుంటా ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ప్రభుత్వము ఏం పని చేయకపోతే మళ్ళీ ఏం చేస్తారు? ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకుపోయి బొందలవారెత్తారు. ప్రజలు అనుకుంటేనే ప్రభుత్వం నిలబడుతుంది. అందులో మళ్ళీ ప్రజలలో మేము ప్రథమ పౌరులము. మమ్ములను ఇంత కోసం చూసుకుంటే ఎట్లా? సీఎం రాష్ట్రానికి సీఎం, ఊరుకు మేము సేమ్, అంతే కదా. మరి అది ఆలోచన సీఎం గారికి లేదా? మేము ఇన్నిసార్లు తిరుగుతున్నాం. పంచాయతీరాజ్ మినిస్టర్ని కలిసి అందరికీ రిప్రజెంటేటివ్ ఇచ్చుకుంటూనే వస్తున్నాం. ఏ ప్రభుత్వం ఎవరు కూడా పట్టించుకోకపోతే వాళ్ళకి మా గతి పడుతుంది, తప్పనిసరిగా పడుతుంది. మా గోస తగులుతుంది, మా గతి పడుతుంది, మా ఇబ్బందులు వాళ్ళకు తప్పనిసరిగా వస్తాయి. రాకపోడు ముచ్చట్లేదు సార్.